రోహిత్ ఊచకోత ఒక్క ఇన్నింగ్స్లో 6 రికార్డులు బ్రేక్. ఫ్రెండ్స్, పాత రోహిత్ శర్మ మనం చూసాం నిన్నటి మ్యాచ్లో ఆస్ట్రేలియన్ ప్రతి ఒక్క బౌలర్స్కి ఉచ్చపోయించాలని చెప్పుకోవచ్చు అనమాట. ఏమన్నా కొట్టుట భయ అది. అసలు మిచ్చర్ స్టార్క్ బౌలింగ్లు అయితే 28 రన్స్ అయితే పిండుకున్నాడు అని చెప్పుకోవచ్చు. 4 4లు 1 6, అమేజింగ్ బ్యాటింగ్. అలానే ప్యాట్ కమిన్స్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్ 100 మీటర్స్ ఎక్స్కొట్టాడు అనమాట హాఫ్ సిట్టింగ్లో. సో రోహిత్ శర్మ పాత రోహిత్ శర్మ అయితే మనం చూస్తున్నాం అనమాట. తను T20లో ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే 266 అయితే కంప్లీట్ చేసుకున్నాడు. అట్ ది సేమ్ టైం 4000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అట్ ది సేమ్ టైం T20 వరల్డ్ కప్ చరిత్రలోనే తను ఎప్పుడు లేని విధంగా ఫ్రెండ్స్ ఈ సీజన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు. కేవలం 224 స్ట్రైక్ అంటే మామూలు విషయం కాదు. అలాంటిది తను ఆడు చూపిస్తున్నాడు అనమాట. హిట్ మ్యాన్ వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ చాలా డిప్రెషన్గా వెళ్ళున్నాడు అనమాట. కానీ ఇప్పుడు తను దాన్ని అధిగమించి ఈ T20 వరల్డ్ కప్లో ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఆడుతుంటే నిజంగా ఈ 2024లో T20 వరల్డ్ కప్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీమిండియా కొట్టబోతుందా అంటే నిజమే చెప్పాలన్నమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక రోహిత్ శర్మ అభిమానిగా చెప్తున్నాను. రోహిత్ శర్మ పాత రోహిత్ శర్మ చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ జరగబోయే ఇంగ్లాండ్ మ్యాచ్లో కూడా తనైతే ఓచుకోత కోస్తాడు ఖచ్చితంగా అనేసి అందరూ భావిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రోహిత్ శర్మ హిస్టరీ క్రియేట్ 1-2 కాదండి, 6లో తన పేరే ఉంది. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ 19 బంతులలో అతని పేరు మీద కెప్టెన్గా. దాని తర్వాత చూసుకుంటే T20స్లో ఎక్కువ మనకు చూసుకుంటే 89% అనమాట కెప్టెన్సీ విన్నింగ్ పర్సంటేజ్. ధోనికి లేదు, కోహ్లీకి లేదు, ఎవరికి లేదు, రోహిత్ శర్మకు ఉందన్నమాట. సో కాబట్టి కెప్టెన్ గాను తన ప్లేయర్ గాను టీమును నడిపించే విధానం కానివచ్చు రోహిత్ శర్మ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మ్యాచ్ ఓడిపోయిన అనంతరం మిచెల్ మార్ష్ కూడా షాన్ మార్ష్ కూడా అదే ఫీల్ అయ్యారనమాట. సో తను ఈ విధంగా చేస్తారు కాబట్టి మేము కొంతవరకు తనకు కరెక్ట్గా బౌలింగ్ చేసాము. అయినా సరే తను ఊహించేది ఈ విధంగా ఆడతారనేసి తన ఫ్లయింగ్ స్టార్ట్ వల్ల మేము ఓడిపోయామంటూ తనైతే చెప్పుకొచ్చారనమాట మ్యాచ్ అయిపోయిన అనంతరం. సో ఇంకోటి ఏంటంటే టీమిండియాలో ముఖ్యంగా చెప్పాలంటే రోహిత్ శర్మ కెప్టెన్సీతో పాటు మిడిల్ ఆర్డర్లో బాగా ఆడుతుంటే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, అలానే బుమ్రా బౌలింగ్ కానివచ్చు, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ కానివచ్చు. కొంతవరకు విరాట్ కోహ్లీ ఫామ్ కొంత డల్గా కనిపిస్తుంది తప్ప మిగతా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్లేయర్స్కి న్యాయం చేస్తున్నారన్నమాట. విరాట్ కోహ్లీ కూడా మంచి ఊపందుకునే ఒక హాఫ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంగ్లాండ్తో అని కోరుకుందాం. కాకపోతే రోహిత్ శర్మ ఇన్నింగ్స్పై మీ ఒపీనియన్ అనేది కామెంట్ తెలియచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.